హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఇంట్లో మనకి శుక్రవారం కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, పండగలు కానీ ఇలా వచ్చినప్పుడు మనము ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని నిమ్మకాయ ముక్కలని కట్ చేసి వేసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. 10 మినిట్స్ వరకైనా వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. నిమ్మకాయలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగుతుంది. అప్పుడు నిమ్మరసం అంతా వాటర్లో మరిగితే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఒక బకెట్ తీసుకొని మరిగించిన వాటర్ని అంతా బకెట్లో వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు గల్లుప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పచ్చకర్పూరము తీసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా 1/2 స్పూన్ వరకు పచ్చకర్పూరాన్ని తీసుకొని చేయితో నలిపి వేసేసుకోవాలి. పౌడర్ లాగా చేసేసుకొని వేడి వాటర్లో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని వేసేసుకోవాలి. చల్ల వాటరు వేడి వాటర్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము మ్యాప్ని పిండుతాం కదా చేతితోని, చేయి కాలుతుంది. చల్ల వాటరు ఖచ్చితంగా కలుపుకోవాలి. మ్యాప్ని మంచిగా పిండుకొని ఇల్లు మొత్తము తుడుచుకురావాలి. బెడ్రూమ్లు అయినా, హాల్ అయినా, కిచెన్ అయినా, పూజ రూమ్ అయినా మనం ఇలా తుడుచుకోవచ్చు. చీమలు, దోమలు, పురుగులు, ఎలాంటి క్రిమి కీటకాలు లేకుండా ఇల్లంతా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇల్లు మంచి సువాసనతో, కర్పూరం వేసాం కదా, పసుపు, గల్లుప్పు, పచ్చకర్పూరం వేసాం కదా, ఇల్లంతా కర్పూరంతో మంచి సువాసనతో ఇల్లంతా ఉంటుంది. అందులో గురువారం కానీ, శుక్రవారం కానీ మనం ఇలా తుడుచుకుంటే సాక్షాత్వము ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. చాలా బాగుంటుంది. ఎలాంటి నరజిష్టి, నరపీడ, నరఘోష, చేతబడులు, ఎలాంటి నరేడుపు లేకుండా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. ఎలాంటి గొడవలు, నరజిష్టి, నరపీడ, నరేడుపు లేకుండా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉంటారు. ఇలా చేసుకొని చూడండి. ఎలాంటి నరదోషాలు, నరపీడలు లేకుండా చాలా బాగుంటుంది. ప్రతి గురువారం అయినా ఇలా మనము తుడుచుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుంది. గురువారము ఆ లక్ష్మీదేవత పుట్టినరోజు కదా, శుక్రవారము మనం తుడవకపోయినా గురువారం రోజు ఇలా తుడుచుకుంటే ఇల్లంతా కర్పూరం వాసనతోని ఇల్లంతా మంచిగా నిండిపోతుంది. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనవి గల్లుప్పు, పచ్చకర్పూరము, పసుపు, నిమ్మకాయ కదా, చాలా బాగుంటుంది. ఇల్లంతా నీట్గా ఉంటుంది. చూడండి, నేను హాలు, బెడ్రూము, కిచెను, పూజ రూము, ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు నీట్గా తుడిచేస్తే ఎలాంటి పురుగులు లేకుండా ఇల్లంతా మంచి స్మెల్తో, మంచి సువాసనతో ఉంటుంది. కర్పూరము, నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసాం కదా, రూములన్నీ మంచి స్మెల్తో నిండిపోయి చాలా బాగుంటుంది. ఇలా వారానికి ఒక్కసారైనా మనము తుడుచుకుంటే ఆ లక్ష్మీదేవత మన ఇంటికి వస్తుంది. వద్దన్నా మన ఇంట్లో వచ్చి తిష్ట వేస్తుంది. ఇలా చేసుకొని చూడండి. నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఆదరణ ఇంకా కావాలండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.